సో గైస్, మన ప్రీవియస్ వీడియోలో ఎలిమినేషన్ ఎవరు 100% షూర్ అని చెప్పి వీడియోలు చేసాం. వెళ్ళి ఆ వీడియో చూడండి. అండ్ ఈ వీడియోలో మనం నాగార్జున గారికి అండ్ బీబీ టీమ్ కి పక్కా నా తరపున అయితే నేను థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే డిమోన్ పవన్ మీద తనూజ ఏ నిందైతే వేసిందో, ఓకే, ఏ బ్లేమ్ అయితే వేసిందో, తన్ని పుష్ చేసావు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేసావు అని వేసిందో, ఆ ప్రతి ఒక్క పాయింట్ నాగార్జున గారి రోజు సాటర్డే ఎపిసోడ్ లో మాట్లాడారు. క్లియర్ కట్ గా చెప్పారు అనమాట. యాక్చువల్గా ఈ రెస్పాన్సిబిలిటీ బీబీ టీం మీదే ఉంది. యాక్చువల్గా డిమోన్ పవన్ మీద నిందేసింది బీబీ టీమే ఇంతకు ముందు. రీతు విషయంలో ఇతను అమ్మాయిల్ని ఇట్లా బిహేవ్ చేస్తాడు, ఇట్లా తోస్తాడు, ఇట్లా చేస్తాడని చెప్పి మోకాల మీద కూర్చోబెట్టి హౌస్ మేట్స్ కి అండ్ బిగ్ బాస్ కి ప్లస్ చూస్తున్న ప్రేక్షకులకి అందరికి సారీ చెప్పించారు. సో వాళ్ళు రియలైజ్ అయ్యారు, ఓ మనమే చేసాము, ఇది మనమే ఇట్లా చేసాము, ఇప్పుడు తనుజ అడ్వాంటేజ్ తీసుకొని కావాలని పాయింట్ వేసి కావాలని డిమోన్ పవన్ మీద నిందేసింది. సో ఇది మనమే క్లియర్ చేయాలని చెప్పి ఈ పర్టికులర్ పాయింట్ అయితే వాళ్ళు చాలా గట్టిగా మాట్లాడారు. నాగార్జున గారు ఎంత గట్టిగా మాట్లాడినా కూడా నాకెందుకో ఎక్కడో తక్కువ అనిపిస్తుంది. మరి వేరే కంటెస్టెంట్ తనుజ ప్లేస్ లో వేరే కంటెస్టెంట్ ఉండుంటే సిచ్యువేషన్ ఇంకా డిఫరెంట్ గా ఉండేది. లెఫ్ట్ అండ్ రైట్ వాయించేసే వాళ్ళు, ఇది తప్పు 100% తప్పు అని చెప్పి ఇంకా గట్టిగా వాయించేవాళ్ళు. కానీ తనూజాని కొంచెం ఏదో సెన్సిటివ్ వేలో డీల్ చేశారని నాకు అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి గైస్. ఎపిసోడ్ చూసాక అండ్ ప్రోమో చూసాక మీకు ఎట్లా అనిపించిందో పక్కా కామెంట్ చేయండి. అని చెప్తున్నా కదా, అక్కడ ఆ టాస్క్ లో రాజు గారు ఏదైతే చెప్తారో కమాండర్లు అది పాటించాలా. అది కూడా ఏమి జస్ట్ ఇట్లా టచ్ చేశారు అంతే. నిఖిల్ కూడా టచ్ చేశాడు, కానీ నిఖిల్ మీద ఏమో ఈమె పాయింట్ రైజ్ చేయాల, మ్యాన్ హ్యాండ్లింగ్ అదేని. ఓన్లీ డిమోన్ పవన్ మీద రైజ్ చేసింది. ఎందుకు డిమోన్ పవన్ మీద రైజ్ చేసింది? ఈమె ఒక చిన్నపాటి స్క్రిప్ట్ ప్లే చేసింది. డిమోన్ పవన్ ఆల్రెడీ తప్పు అని, ఒక తప్పు మనిషిని బీబీ టీం ప్రూవ్ చేసింది కాబట్టి ఇప్పుడు ఒక చిన్న స్క్రిప్ట్ ప్లే చేసి ఈమె దాన్ని పాయింట్అవుట్ చేసి చూపిద్దాం అన్నట్లు బిహేవ్ చేసింది, కావాలని చేసింది. నాగార్జున గారు ఈ పాయింట్ ని క్లియర్ గా పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. డిమోన్ పవన్ మీద ఆ తప్పు నింద ఏదైతే వేసిందో, ఇది తప్పు నిందమ్మా, నువ్వు కావాలని చేసావని చెప్పి క్లియర్ గా చెప్పారు. దానికైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు ఎపిసోడ్ లో. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆ జరగక ముందే సుమన్ శెట్టి అన్న ప్లస్ ఇమాన్యుల్ వాళ్ళని కూడా పైన వేసుకొని గొంతు పిసికి పొట్టుకొని 2 కాళ్ళు భుజం మీద వేసుకొని తీసుకెళ్లిపోతారు. అప్పుడు తనుజ ఉంది అక్కడ. అంటే అబ్బాయిల్ని అయితే అట్లా చేయొచ్చు, అమ్మాయిల్ని జస్ట్ ఇట్లా అన్నందుకు మాత్రం మ్యాన్ హ్యాండ్లింగ్. అబ్బాయిల్ని మాత్రం అట్లా పైన వేసుకొని ఈడ్చుకొని అట్లా వెళ్ళిపోవచ్చు. అండ్ సుమన్ శెట్టి అన్నని ఆ బల్ల మీద వేసి తొక్కి ఒత్తి సిపిఆర్ చేస్తున్నట్లు ప్రెస్ చేసి ఇలాంటివన్నీ అబ్బాయిలకైతే చేయొచ్చు, అమ్మాయిలకైతే చేయకూడదు. యాక్చువల్లీ అమ్మాయిలు చేయకూడదని అనట్లేదు, అమ్మాయిలు అసలు చేయలేవాళ్ళు ఏమి. అండ్ నాగార్జున గారు ఇంకో పాయింట్ కూడా చెప్పారు, ఈ హౌస్ లో జెండర్ డిఫరెన్స్ అయితే ఏం లేదు, అబ్బాయిలు అమ్మాయిలు, వీక్ స్ట్రాంగ్ ఇలాంటి ఏం లేదు, అందరూ కంటెస్టెంట్లే, అందరూ ఒకటే. ఈ జెండర్ డిస్క్రిమినేషన్ ప్లస్ నువ్వు ఏదైతే బ్లేమ్ వేసావో తన మీద, డిమాండ్ పవన్ మీద, ఇది 100కి 100 మాళ్ళు తప్పు అని నాగార్జున గారు క్లియర్ చెప్పారు. దానికైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇంకా విషయాలు ఏంటంటే, తనుజ కూడా ఈ వీక్ లో పెద్ద ఆడింది కూడా ఏం లేదు. నేను చెప్పానే ఆ స్టిక్ టాస్క్ చెప్పా కదా, దీంట్లో అయితే మతలబు 100కి 200% ఉంది. టాస్క్ లో తనుజ డిమోన్ పవన్ ని నెట్టింది కదా, ఆ టాస్క్ లో కూడా నేనేం చేయలేదు సార్, అది ఏదో ఇంటెన్షనల్ గా అయిపోయింది అంతేనన్నారు. అంటే అప్పుడు నాగార్జున గారు ఒక పాయింట్ చెప్పారు, నువ్వు ఇక్కడ చేసింది తప్పు కాదు, అయితే డిమోన్ పవన్ చేసింది కూడా తప్పు కాదు అని. యాక్చువల్లీ 2 సార్లు ఆ టాస్క్ విషయంలో అండ్ డిమోన్ పవన్ మీద బ్లేమ్ వేయడం విషయంలో 2 విషయాల్లో తనుజదే 100కి 200% మిస్టేక్ ఉంది. ఇక్కడ బీబీ టీం కొంచెం వెనకేసుకొచ్చింది తనుజాని. అదే వేరే కంటెస్టెంట్ అయితే సీన్ సితారు డిఫరెంట్ గా ఉండేది ఏమో. కానీ ఈ ఎపిసోడ్ చూసాక, సాటర్డే ఎపిసోడ్, మనసు కొంచెం హాయిగా అనిపిస్తుంది. అండ్ ఈ తనుజ ఫ్యాన్స్ అనే కాదు, కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ట్విట్టర్ బ్యాచ్ ఏంటంటే, వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్ అవతల మనిషిని కత్తితో పొడిచినా సరే, వాటి అన్న ఊళ్ళే కత్తితో పొడుచున్నారు కదా, మా కంటెస్టెంట్ తోపు, మా కంటెస్టెంట్ తురుము అని నిబ్బా ఫ్యాన్స్ ఉన్నారు కొంతమంది నిబ్బా ఫ్యాన్స్, అందరు కాదు. వాళ్ళు ఇట్లా చేస్తారు, ఇట్లా సపోర్ట్ చేస్తారు, వాళ్ళ కంటెస్టెంట్ తప్పుడు చేసినా కూడా సపోర్ట్ చేస్తారు. ఇది కరెక్ట్ కాదు. మన ఎపిసోడ్ లో ఏది ఉంటే అది క్లారిటీ మాట్లాడుకోవాలా. ఇది జరిగింది ఈ రోజు సాటర్డే ఎపిసోడ్ అయితే. నాకు ఫుల్ మీల్స్ మంచిగా అనిపించింది, హ్యాపీ అనిపించింది. మీరు అనుకోవచ్చు తనుజాని తిడితే నీకు హ్యాపీయే కదా అని, అట్లేం లేదు. రియాలిటీ ఆ ఏం జరిగింది, ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అన్ని బయట పెట్టాలి, అదే రియాలిటీ షో. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్. ఓకే, ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మళ్ళీ మీ ముందుకు వస్తాను నెక్స్ట్ వీడియోలో. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ టాటా.